ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేకంగా నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను వినిపిస్తూ వినతి పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పంగులూరు మండలానికి చెందిన 7 కుటుంబాల స్థలాలకు సంబంధించి అలాగే అద్దంకి పట్టణంలోని 600 కుటుంబాల స్థలాలను 22A నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పన కుమార్తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. దీంతో ఆయా కుటుంబాలకు తమ ఆస్తులపై పూర్తి హక్కులు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, ఇన్ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి మాధురి, అద్దంకి ఆర్డీఓ విజయ్ జ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి నమస్కారం. ఈరోజు సుమారు ఏడుగురికి గతంలో వాళ్ళ పట్టా భూములు కూడా 22A నిషేధం జాబితాలో అర్జెంటుగా రావాలి. అలాగే నెక్స్ట్ ధర్మవరం విలేజ్ సంబంధించి పునుగోటి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఆర్జీలు కూడా ఇప్పుడు తీసుకొని ఒక 10-15 రోజుల లోపలే వాటిని కూడా కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, జిల్లాధికారులు అన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి చేస్తాం. ఓకే, నా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారి దగ్గర పంపించిన తర్వాత ఆయన పోయినసారి మనం 15 రోజుల క్రితం మనం సంతమాడూరులో పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఇవాళ మీటింగ్ పెట్టే లోపల ఒక ఇంపార్టెంట్ ఫైల్ని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ఫైల్ ఎప్పటి నుంచో సుదీర్ఘకాలం, నా తెలిసి 12 నుంచి 15 సంవత్సరాలు నుంచి దీని మీద తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ కూడా దానికి అవకాశం మనకి క్లియరెన్స్ రాలా. కలెక్టర్ గారి దృష్టికి పోనాలని ఇమీడియట్గా దాని మీద ఫైల్ తెప్పించేసి ఆర్డీఓ గారిని పిలిపించి ఇమీడియట్గా చేసి రేపొద్దున వాళ్ళు వస్తున్నాం అనగానే మొన్న మేము ఇద్దరం మాట్లాడుకొని క్లియర్ చేసి ఒక 3 వార్డులకు సంబంధించి 600 కుటుంబాలకి ఇబ్బంది జరగకూడదనే దానికోసం ఇది చేశాము. ఇట్లాంటిది ఇంకా 1-2 ఉన్నాయి. ఈ అద్దంకి ఈ ఏరియా వరకు కూడా ఉన్నటువంటి 22A భూమి అంతా కూడా మంత్రి గారు పర్సువెన్స్తో మేము మొత్తం సర్వే చేయించి దాని అంతటిని కూడా 22A నుంచి డిలీషన్స్ అయితే చేసాం. సో ఇది గొప్ప రిలీఫ్. ఎందుకంటే లాస్ట్ 9 ఇయర్స్ నుంచి కూడా ఈ సమస్యలో బాధపడుతున్నారని చెప్పేసి మంత్రివర్యులు చెప్పారు. జేసీ గారు ప్రత్యేక చొరవ తీసుకుని అది ఆ ఇష్యూని రిజాల్వ్ చేసి మేము ఈ మొత్తం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏరియా అంతా కూడా ఇదంతా కూడా దాంట్లో కింద వస్తుంది. సో ఆ సర్వే నెంబర్ అంతా కూడా 22 కింద మనం డిలీట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా బల్లికురువలో కూడా మనకి 22A సమస్యలు ఉన్నాయి. దాన్ని కూడా మంత్రి గారు దృష్టి తీసుకొచ్చారు. అది కూడా మేము తొలగించడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి పంగులూరులో కూడా లార్జర్ ఎక్స్టెంట్లో ఉన్నటువంటి 22 కేసెస్ కూడా మా దగ్గరికి తీసుకొచ్చారు. అవి కూడా తొలగించడం జరిగింది.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.